హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్వేత గంగన్. ఈ రోజు అయితే మనం చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు. ఒక్కసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో వాగ్వాదంలోకి దిగారు. అసలు దానికి ముఖ్యంగా రీజన్స్ ఏమై ఉంటాయి? ఆ సిచ్యువేషన్ ఆవిడకి ఎందుకు రావాల్సి వచ్చింది? ఒకటి, వెస్ట్ బెంగాల్ మన అందరు తెలిసిందే. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చాలా మట్టుకు అక్కడ నుంచి ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాదు, 47 నుంచి స్టార్ట్ అయింది. అది 71 లో పీక్ అయింది. మళ్ళీ దాని నడిమిట్లో అక్కడ ఇక్కడ వస్తూనే పోతుంటారు వీళ్ళు. ఇప్పుడు ఒక అంచనా ప్రకారం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ క్యాల్కులేషన్ ప్రకారం, వెస్ట్ బెంగాల్ లో దీనికన్నా ముందు యూపీఏ హయాంలో కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, ఆల్మోస్ట్ 1 కోటి మంది బంగ్లాదేశ్ వాళ్ళు బెంగాల్లో ఉన్నారు. బెంగాల్లో టోటల్ ఓటింగ్ పాపులేషన్, ఇప్పుడున్న ఓటింగ్ పాపులేషన్ ఎస్ఐఆర్ కన్నా ముందు 7,76,00,000. దీంట్లో అగైన్ స్టడీ చేసిన చాలా మటుకు పబ్లికేషన్స్ ఏమంటున్నారంటే రీసెర్చ్ బేస్డ్ పాపులేషన్ గ్రోత్ ఉండండి. ఎందుకంటే ఇది ఎస్ఐఆర్ కి స్టార్టింగ్ పాయింట్ 2002 నుంచి మొదలవుతుంది. అప్పుడు ఓట్ చేసిన వాళ్ళు వాళ్ళ రిలేషన్ మీతో ఏముందని అడుగుతారు ఎస్ఐఆర్ లో. మా అమ్మ నాన్నగారు ఉంటే అమ్మ నాన్నగారు ఆ టైంలో వాళ్ళ ఏజ్ ఇప్పుడు ఎంత 25 years అయింది కదా, 23 years అయింది. అప్పుడు 50 అనుకోండి అమ్మ నాన్నగారు ఏజ్. ఇప్పుడు వాళ్ళు 73, 75 ఉంటారు ఈ టైంకి. అప్పుడు మీరు పుట్టుంటారు. కొంతమంది ఆల్రెడీ ఓటర్ లిస్ట్ ఉంటారు వాళ్ళ పిల్లలు, కానీ వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఓటర్ లిస్ట్ లో ఉండరు. సో ఏం చేస్తారు, లింక్ చేసుకుంటూ అయిపోతారు. నాన్నగారి దగ్గర నుంచి పిల్లల నుంచి వాళ్ళ పిల్లలకి ఓటింగ్ ఏజ్ వచ్చినప్పుడు 18 years. 2002 నుంచి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చాలా మంది ఓటర్ ఐడి కార్డులు, ఆధార్ కార్డులు అన్ని చేయించుకున్నారు, రేషన్ కార్డులు అన్ని. మన దేశంలో మన గవర్నమెంట్ ఇస్తున్న వెల్ఫేర్ మెజర్స్ అన్ని వాళ్ళు వాడుకుంటున్నారు. బియ్యం కానివ్వండి, కొన్ని ఫండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీ భండార్ స్కీమ్ ఉంది వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ది, మహిళలకి డబ్బులు ఇచ్చేది, అది కూడా వాడుకుంటున్నారు. ఇదంతా వాళ్ళు వాడుకుంటున్నారు. కానీ వాళ్ళ దగ్గర అన్ని కాగితాలు అసలు ఉండవు, లేక ఉంటే మొత్తం ఫర్జీ కాగితాలు ఉంటాయి. ఇప్పుడు ఏమైపోతుందంటే ఎస్ఐఆర్ లో ఈ లింక్ మీకు తెలియదు. ఇక్కడ ఫర్జీ కాగితాలు అంటే చాలా వరకు తెలియని వాళ్ళు ఉన్నారు. అసలు దాన్ని మనం ఓకే, నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు వెస్ట్ బెంగాల్లో మీరు ఒక 1000 రూపాయలు ఇచ్చేస్తే మీకు ఆధార్ కార్డు వచ్చేస్తుంది. 1000, కొన్ని ప్లేసెస్ లో 1000 కూడా అక్కర్లేదు, 500 ఇచ్చేస్తే వచ్చేస్తారు. ఈ ఆధార్ కార్డు మెయిన్ గా ఇల్లీగల్ గా ఉంటుంది, అంటే ఫేక్ ఉంటుంది. దాంట్లో ఏ ఆధార్ కార్డు అయినా 16 digits ఉంటుంది. మీరు చూసుంటారు మీ ఆధార్ కార్డు కూడా 16 digits ఉంటుంది. ఆ 16 digits మీరు ఒక ఆధార్ డేటాబేస్ లో ఎంటర్ చేసి చూడండి, ఆ కార్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటుంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే కార్డు తయారు చేసి వీళ్ళకి ఇస్తారు, వీళ్ళ కార్డు తీసుకెళ్లి అక్కడిక్కడ వాడుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిమ్ కార్డు తీసుకోవడానికి, లేకుంటే రేషన్ కార్డుకి అప్లై చేయడానికి, దీనికి అన్నిటికీ వాడుకుంటారు. అక్కడ కూడా కావాలంటే వీళ్ళు పట్టుకోవచ్చు, ఎందుకంటే డేటాబేస్ చెక్ చేసి కార్డు ఉండదు అసలు. కొంతమంది యాక్చువల్ కార్డు చేయించుకుంటారు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కొన్ని క్యాంప్ సెటప్ చేస్తారు. ఆ క్యాంప్ లో ఏజెంట్లు ఉంటారు. ఏజెంట్లు వచ్చి మీ 10వ క్లాస్ సర్టిఫికెట్, మీరు పుట్టిన సర్టిఫికెట్ అన్ని తయారు చేసి ఇస్తారు. వాళ్ళు డబ్బులు ఇవ్వాలంతే ఏజెంట్లకి. ఇట్లా లక్షల మంది ఓవర్ ద ఇయర్స్ వచ్చారు. చాలా మంది కల్కటా చుట్టుపక్కల 24 సౌత్ పర్గనాస్ అక్కడ ఉంటారు. కొంతమంది మాల్డా, ముర్షిదాబాద్ వైపు కూడా ఉంటారు. ఇదంతా పాపులేషన్ మీరు నేషనల్ పాపులేషన్ పెట్టి చూస్తే యూజువలీ మనకు ఒక డెకడల్ పాపులేషన్ గ్రోత్ ఉంటుంది. అంటే 10 సంవత్సరాల్లో పాపులేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది అనేది. దాంట్లో కొంతమంది చనిపోతారు, కొంతమంది పుడతారు. ఇది యాక్చువల్ చూసుకుంటే ఒక 10-12% ఉంటుంది ఎవ్రీ 10 years డెకడల్ పాపులేషన్ గ్రోత్. వెస్ట్ బెంగాల్ అది కాదు, అక్కడ 50 నుంచి 60% ఉంది డెకడల్ గ్రోత్. అది ఎట్లా జరుగుతుంది అంటే బయట నుంచి చాలా మంది వచ్చారు. ఇంకోటి ఫ్యాక్ట్ మీకు చెప్తాను, వెస్ట్ బెంగాల్లో పాపులేషన్ గ్రోత్ 18%, యాక్చువల్ పాపులేషన్ గ్రోత్ గవర్నమెంట్ డేటా ప్రకారం. 18% గ్రోత్ ఉంటే ఓటర్ పర్సంటేజ్ 66% పెరిగింది. 18% ఉన్న పాపులేషన్ కి 66% ఓటర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అంటే మిగతా 50% నుంచి 60% మొత్తం ఫేక్. వీటిని డిటెక్ట్ చేయడానికి ఎస్ఐఆర్ ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు గవర్నమెంట్ దానికన్నా ముందు ఒక ఇమిగ్రేషన్ లా ఉండే మన దగ్గర. ఇమిగ్రేషన్ లాలో మార్పులు తీసుకొచ్చారు. దాంట్లో 4 చట్టాలు ఉండే, 4 చట్టాలని ఒకటే కలుపుకొని ఒకటే లా తీసుకొచ్చారు. దాంట్లో 2 మెయిన్ పాయింట్స్ ఉంటాయి, అదే చెప్తాను, అన్నీ చెప్పక్కర్లేదు మనం. మెయిన్ పాయింట్ అంటే ఒకటి, మీరు ఈ దేశాల లోపల ఏ డాక్యుమెంట్ లేకుండా వచ్చారో, అంటే మీ పాస్పోర్టో వీసా లేకుండా వచ్చారో ఈ దేశానికి, మిమ్మల్ని జైల్లో వేసేస్తాం. 5 లక్షల ఫైను, 5 సంవత్సరాలు జైలు శిక్ష. ఇంకోటి సెకండ్ పాయింట్, మీరు ఏదైనా కాగితాలు తీసుకొచ్చి ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చి కంట్రీలో ఎంటర్ అయ్యారంటే, వీసా ఉండొచ్చు, పాస్పోర్ట్ ఉండొచ్చు, మిగతా ఏదన్నా, మీకు 10 సంవత్సరాలు జైలు శిక్ష, ఇమ్మీడియట్ ఎక్స్పల్షన్.
Okay. 10 సంవత్సరాలు జైల్లో ఉంచుకుంటారు. దాని తర్వాత మిమ్మల్ని తీసి బయటపడేస్తారు బంగ్లాదేశ్ వైపు, మయన్మార్ వైపు. ఇది ఈ 2 పాయింట్స్ వీళ్ళకి భయం ఇప్పుడు. దానికోసం నవంబర్ 4 ఇది మొదలైనప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ ప్రాసెస్ రివిజన్ మన ఏ స్టేట్ లో చూడని సిచ్యువేషన్ బంగ్లాదేశ్ లో, వెస్ట్ బెంగాల్ లో చూస్తున్నాం. హకీంపూర్ వాళ్ళ బార్డర్ ఏరియా కానివ్వండి, మిగతా సౌత్ పరగనాలు, అక్కడ నార్త్ బెంగాల్లో కూడా అన్ని బార్డర్ పోస్టులు, బిఎస్ఎఫ్ ఎక్కడెక్కడ వాళ్ళ మెయిన్ బార్డర్ పోస్ట్ ఉంది, అక్కడ అన్ని 500 నుంచి 1000 మంది డైలీ వచ్చి బంగ్లాదేశ్ లో ఆటోలు వస్తున్నారు. అన్ని బూరా బిస్తర్ అన్ని కట్టుకుని వచ్చేస్తున్నారు వాళ్ళు, పిల్లలతో సహా. వాళ్ళ దగ్గర ఏ కాగితాలు లేవు. చాలా మటుకు ఛానల్స్, నేషనల్ ఛానల్స్ మీరు చూస్తుంటారు, హిందీ, ఇంగ్లీష్ అందరు ఇంటర్వ్యూ చేస్తున్నారు వాళ్ళు. చాలా మంది మాట్లాడడానికి భయపడుతున్నారు, ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళు ఒకసారి. సో కానీ మన గవర్నమెంట్ ఏం చేస్తున్నారంటే వీళ్ళని ఒట్టి పంపించడం కాదు, వీళ్ళు ఇక్కడ ఏదైనా నేరం చేసేయాలని తెలియదు కదా మనకి. ఇక్కడ ఏదో మర్డరా, లేకుంటే రేపా, లేకుంటే దొంగతనం ఏది చేసి అక్కడికి వెళ్ళిపోతే వీళ్ళు మళ్ళీ దొరకరు రేపు. ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు మొత్తం బయోమెట్రిక్ చేస్తున్నారు. అంటే 10 ఫింగర్ ప్రింట్ పెట్టి మొత్తం మళ్ళీ ఫింగర్ ప్రింట్ చేస్తున్నారు, ఫోటో తీసుకుంటున్నారు, వాళ్ళు చెప్తున్న పేరు కరెక్ట్ అని తీసుకుంటున్నాం. కొంతమంది దగ్గర బంగ్లాదేశ్ ఐడి కార్డ్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో దాని నుంచి నోట్ చేసుకుంటున్నాం. ఇదంతా నోట్ చేసి డేటాబేస్లో సర్చ్ చేస్తాం. నేషనల్ క్రైమ్ డేటాబేస్ మన దగ్గర ఒకటి ఉంది. దాంట్లో ఇన్స్టెంట్గా చెక్ చేసుకోవచ్చు. ఒక 5 సెకండ్లలో 10 సెకండ్లలో ఈ 10 ఫింగర్ ప్రింట్లు ఎక్కడైనా ఏదైనా క్రైమ్ హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఒక క్రైమ్తో మ్యాచ్ అవుతుందా అంటే వాళ్ళని డిటైన్ చేసుకుంటారు. లేకుంటే వాళ్ళు మొత్తం డీటెయిల్స్ తీసుకొని బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే వీరు ఆల్రెడీ చెప్తున్నారు మేము బంగ్లాదేశ్ వాళ్ళని చెప్తున్నారు చాలా క్లియర్గా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, జెసోర్ నుంచి వచ్చారు, చిటగాంగ్ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారో క్లియర్గా చెప్తున్నారు, ఢాకా వైపు నుంచి వచ్చారు. ఇదొకటి. మమతా బెనర్జీకి మెయిన్ వరి ఏంటంటే ఆమె డేటాబేస్ ఇది, ఆమె మెయిన్ ఓటింగ్ బేస్ ఇది. లాస్ట్ ఎలక్షన్లో 2020లో జరిగిన 21లో జరిగిన ఎలక్షన్లో టీఎంసీకి వచ్చిన ఓట్లు, బీజేపీకి వచ్చిన ఓట్లు, ఎందుకంటే సిపిఎంకి కాంగ్రెస్కి 0 సీట్లు, ఒక సీటు కూడా రాలేదు వాళ్ళకి. ఈ 2 పార్టీలకు ఉన్న డిఫరెన్స్, ఆమెకి 215 టీఎంసీకి వస్తే వీళ్ళకి 67, ఇప్పుడు 67, అప్పుడు 77 వచ్చినాయి అనమాట. ఇప్పుడు 65 ఉండే వాళ్ళ దగ్గర, కొంతమంది వెళ్ళిపోయారు పార్టీ నుంచి. వీళ్ళు రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే వీళ్ళకి 2,98,00,000 ఓట్లు వచ్చినాయి, వీళ్ళకు 2,38,00,000 ఓట్లు వచ్చినాయి. ఒక 80 lakh ఓట్ డిఫరెన్స్ వస్తుంది. 60 to 70 to 80 lakh ఓట్ డిఫరెన్స్ వస్తుంది వీళ్ళు 2 పార్టీస్ వీటిలో. మనం బీహార్లో చూసాం, బీహార్ ఎస్ఐఆర్ జరిగినప్పుడు 64 లక్షల మందిని ఓటర్ బేస్ నుంచి తీసేశారు. చనిపోయిన వాళ్ళు, డూప్లికేట్ ఓటర్స్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్. బీహార్లో చాలా మంది పర్మనెంట్లీ మైగ్రేట్ అయిపోయారు. పర్మనెంట్లీ మైగ్రేట్ అంటే మీరు 6 నెలల కన్నా ఎక్కువ బయట ఉంటే మిమ్మల్ని పర్మనెంట్గా మైగ్రేటెడ్ అని తీసుకుంటారు. మీరు వాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు వీ కెన్ అగైన్ ఎన్రోల్ బ్యాక్ యాజ్ అ ఓటర్, నో ప్రాబ్లం. కొంతమంది 6 నెలలు కాదు, కొంతమంది సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి వెళ్ళిపోయి బాంబేలో, ఢిల్లీలో 6 నెలలు అక్కడ స్టే చేస్తే ఓటర్ కార్డు ఇచ్చేస్తారు. ఆ ఏరియాలో ఓటర్ కార్డు తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారనుకోండి, ఇక్కడ తీసుకోవాలని రూల్, చట్టం అది. మీరు మీ ఊర్లో వెళ్ళి ఓట్ చేయకూడదు. మీరు ఎక్కడున్నారో లాస్ట్ 6 months అక్కడే ఓటింగ్ చేయాలి. అదొక రూల్ ఉంది, కానీ మన చాలా మంది పాటించారు. మన వైపు తెలంగాణలో ఉన్న చాలా మంది ఆంధ్ర వైపు నుంచి వచ్చిన వాళ్ళు ఓటింగ్ ఏ రోజు ఉంటారో అక్కడ ఆంధ్ర వైపు వెళ్తారు వాళ్ళందరూ. అది ఇంకోటి, వాళ్ళు డబ్బులు ఇస్తారు, అది ఇస్తారు, ఇది ఇస్తారు అని చెప్పి పొలిటికల్ పార్టీస్ వాళ్ళని అక్కడ పిలిపించుకుంటారు. మన దగ్గర కూడా అంతే సంగతి. ఓన్లీ వెస్ట్ బెంగాల్ లోనే ఉందా ఈ కల్చర్, లేకపోతే వెస్ట్ బెంగాల్ ఇప్పుడు నేను చెప్పేది ఆంధ్ర కల్చర్ చెప్తున్నాను. ఇప్పుడు ఆ రోజు లాస్ట్ ఎలక్షన్ ఏం చేశారు, 2024 లోక్సభ ఎలక్షన్ లో ఎలక్షన్ కమిషన్ ఒకటే రోజు ఓటింగ్ పెట్టారు తెలంగాణలో, ఆంధ్రలో. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ వెళ్ళలేకపోయారు, అక్కడ వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు. అదొక పెద్ద ఇష్యూ అయింది చాలా మందికి. ఓకే, సో ఒకటి డూప్లికేట్ ఓటింగ్, వాళ్ళకి ఇక్కడ ఓటింగ్ ఉంటుంది, అక్కడ ఓటింగ్ ఉంటుంది. ఇప్పుడు అది పట్టుకుంటున్నారు, ఎందుకంటే చాలా ఈజీగా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ ఉంది ఎలక్షన్ కమిషన్ దగ్గర. సో వెస్ట్ బెంగాల్ ప్రాబ్లం ఇది. ఇప్పుడు ఈ 80 నుంచి 90 లక్షల మంది యాక్చువల్ కౌంట్ 1.04 crores. చాలా సైంటిఫిక్ స్టడీ నా దగ్గర ఉంది, ఒకటి నేను చూశాను. ఒక గ్రూప్ ఆఫ్ రీసెర్చర్స్ చేసిన స్టడీలో వాళ్ళు ఏం చేశారంటే 2002 నుంచి 2020 దాకా ఉన్న స్టడీ మొత్తం అనలైజ్ చేశారు. 2002లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, 18 నుంచి, అప్పుడు 21 ఉండే, ఇప్పుడు 18 లేదు, ఇప్పుడే 18 అయింది కొన్ని సంవత్సరాల ముందు. ఇప్పుడు 21 years ఉండే మినిమం ఓటింగ్కి. ఇటువైపు ఏమో 100 years అని తీసుకున్నారు ఏజ్. దాని తర్వాత సర్వైవ్ అవుతున్న చాలా తక్కువ. సో 100 years దాకా తీసుకున్నారు. అనలైజ్ చేసి నేషనల్ డేటాబేస్ నుంచి ఎంతమంది చనిపోయారో వాళ్ళది డేటా తీసేసి పుట్టిన వాళ్ళ డేటాబేస్ పెట్టి, పుట్టిన వాళ్ళు 2002లో పుట్టిన వాళ్ళు ఇప్పుడు 23 సంవత్సరాలు ఉంటారు వాళ్ళకి ఏజ్, ఓటింగ్ ఏజ్. ఓటింగ్కి వచ్చేసారు వాళ్ళు. సో ఆ ఏజ్ అన్ని కంపేర్ చేసుకుంటూ వచ్చే బెంగాల్లో 1,04,00,000 ఎక్సెస్ ఓటర్స్ ఉన్నారు. నేను ఇప్పుడు 80 లక్షలు చెప్పాను, మీకు గుర్తుందా? బీహార్లో 64 లక్షల మంది దొరికారు. 64 లక్షల మంది దొరికితే పెద్ద గొడవ అయింది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఆ పిటిషన్ వేశారు, ఈ పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఒకటే క్వశ్చన్ అడిగారు,
అభిషేక్ మను సింఘ్వి కానీ కపిల్ సిబ్బల్ కానీ వీళ్ళ దగ్గర మీరు అబ్జెక్షన్ ఫైల్ చేయొచ్చు కదా అంటే మీ పార్టీ వాళ్ళు బూత్ లెవెల్ ఏజెంట్స్ అంటారు, బిఎల్ఏస్, బీజేపీ ఏజెంట్స్ ఉంటారు, కాంగ్రెస్ మీరు చూస్తుంటారు. మీ ఓటింగ్ వేయడానికి వెళ్తే లెఫ్ట్ లో వీళ్ళందరూ కూర్చొని ఉంటారు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళందరూ, అది మీ పోల్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్ అందరూ ఉంటారు. రైట్ సైడ్ లో కొంతమంది ఏజెంట్లు కూర్చుంటారు, షీట్ చూసుకుని మీరు టిక్ చేసుకుంటే పోతారు. ఆయన ఒక పేరు పిలుస్తారు, వీళ్ళు టిక్ చేసుకుంటారు. ఓకే, ఏమైనా ఆబ్జెక్షన్ ఉంటే వీళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు, వీళ్ళు కాదు ఓటర్, దొంగ ఓటర్ అని చెప్పొచ్చు. అది ఛాలెంజ్ ఓటర్ అంటే అది ఇంకో సబ్జెక్ట్, అది చాలా పెద్ద సబ్జెక్ట్. సార్ అది ఎలా మనం జస్టిఫై చేయొచ్చు దొంగ ఓటు అని చెప్పేసి? ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళే ఆ బూత్ లో కూర్చుంటారు. ఓకే, ఒక బూత్ లో 1000 మంది ఉంటారు, మాక్సిమం 1200 ఓటర్స్ ఉంటారు. ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళ ఏజెంట్స్ ని అపాయింట్ చేస్తున్నారు, ఆ కాలనీలో ఉన్న వాళ్ళని అపాయింట్ చేస్తారు. వాళ్ళకి తెలుసు వీళ్ళెవరు అని చెప్పేసి. సడన్ గా తెలిసిన ఒక మనిషి ఇంకొక ఐడి కార్డు తీసుకొచ్చి నేనే అదంటే ఆబ్వియస్లీ ఛాలెంజ్ చేసుకోవచ్చు ఆయన. మీరు ఛాలెంజ్ చేయొచ్చు, సెకండ్ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయండి, మీరు ఆధార్ కార్డు పక్కన డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అంటే వాళ్ళు లేదంటాడు, ఫేక్ ఉంటే కరెక్ట్ ఉంటే ఆధార్ ఉందని తీసి ఇచ్చేస్తారు. సరే, దానికి చెప్పారు సపరేట్ సబ్జెక్ట్. బ్యాలెట్ బాక్స్ ఉన్నప్పుడు ఛాలెంజ్ ఓట్ అని చెప్పి ఒక ఓటు ఉండే, ఇంకొక డబ్బా ఉంటుండే, 3వ డబ్బా. ఈ ఛాలెంజ్ ఓట్ ఏంటంటే ఇది దొంగ ఓట్ అని చెప్పేసి దాంట్లో వేయాలి 3వ డబ్బాలు. తర్వాత దాన్ని రీకన్సైల్ చేసుకుంటారు కరెక్ట్ ఓట్. ఎందుకంటే ఒక 3 గంటల తర్వాత అదే పేరు మీద ఇంకొక ఓటర్ వస్తాడు నా ఓటు వేయడానికి. అప్పుడు మీరంటారు మీ ఓటు పడిపోయింది కదా అంటారు. కాదు, ఛాలెంజ్ ఓటు ఉంది అది. ఈయన ఒరిజినల్ ఓటర్ ఉండొచ్చు, సెకండ్ టైం వచ్చినోడు, ఫస్ట్ టైం వచ్చినోడు దొంగ ఓటు ఉండొచ్చు. సో అది చాలా మటుకు ఇప్పుడు ఈ ఓటర్ ఐడి కార్డు కానివ్వండి, ఆధార్ కార్డు వచ్చిన తర్వాత ఎలిమినేట్ అయిపోయింది ఆ ప్రాసెస్ ఒకటి. కానీ ఇప్పుడు కూడా నడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ సిటీలో బుర్కా వేసుకొని వస్తారు, మీరు ఎవరైనా గుర్తుపట్టలేరు. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేశారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేశారంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంగన్వాడీ నుంచి ఆయాలని లేకుంటే ఈ ఆశా వర్కర్ని పెడుతున్నారు బూత్ కాడ. వాళ్ళు ఒక మన ఎయిర్పోర్ట్లో ఉండేలాగా ఒక బ్యారికేడ్ పెట్టి కవరింగ్ పెట్టి దాని లోపల బుర్కా ఓపెన్ చేసి చెక్ చేస్తారు, ఫోటో చెక్ చేస్తారు, వీళ్ళైనా డౌట్ ఉంటే రిటర్న్ పంపించేస్తారు, కరెక్ట్ అంటే లోపల పోనిస్తారు అన్నమాట. దట్ ఈస్ వన్ వే ఆఫ్ చెకింగ్. కానీ వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఎస్ఐఆర్ నడుస్తున్న ప్రాసెస్లో వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు అంటే ఇదే కారణం. వాళ్ళు భయపడుతున్నారు, పట్టుకుంటే జైలు. సో వీళ్ళు పారిపోతున్నారు. కానీ అక్కడ ఇంకా ఆల్మోస్ట్ 80% మంది అక్కడే ఉండిపోయారు. వాళ్ళేమనుకుంటారు మమ్మల్ని పట్టుకోరు. సెకండ్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే హైదరాబాద్ లాంటి చోటుకు వచ్చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, ఎక్కడెక్కడ ఆధార్ ఇప్పుడు నడవట్లేదు. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ ఓన్లీ 12 స్టేట్ అండ్ పబ్లిక్ మన యూనియన్ టెరిటరీలో నడుస్తుంది చాలా మటుకు. చాలా స్టేట్స్లో లేదు, తెలంగాణలో జరగట్లేదు, ఆంధ్రాలో జరగట్లేదు, కర్ణాటకలో జరగట్లేదు. సో అట్లాంటి స్టేట్స్లో ఏం చేస్తున్నారు, ఇక్కడ వచ్చి ఉంటారు వాళ్ళు. అక్కడ మొత్తం కూల్ అయినాక మళ్ళీ రిటర్న్ అక్కడికి వెళ్తారు. కానీ అక్కడ ఓట్లు పడవు మీది. మమతా బెనర్జీకి అదే భయం అండి. ఆమె ఇంత లొల్లి ఎందుకు చేస్తుందంటే ఆమెకి భయం, వీళ్ళు ఈ ఓట్ అంతా పోతే నాకు 1 కోటి మంది ఓటు పోతే నాది యాక్చువల్ డిఫరెంట్, మాకు బీజేపీకి 80 లక్షలే ఉన్నాయి, 70 లక్షలు ఉన్నాయి కొన్ని కేసెస్లో. సో 70 lakh ఓట్స్ పడితే ఇటువైపు 35 వచ్చేస్తే బీజేపీ ఈజీగా గెలిచిపోతారని ఆమెకు భయం ఉంది. సో బీజేపీ కూడా ఇవాళ నిన్న ఈవినింగ్ ఒక పెద్ద మూవ్ చేశారు బెంగాల్లో. బీహార్ ఎలక్షన్ అయిపోయింది. మమతా బెనర్జీ గారు భయపడే కమిషనర్ గారితో ఇవన్నీ చేసిందంటారా? లేకుంటే ఏం లాజిక్ చెప్పండి, ఏం లాజిక్? ఆమె ఏమంటుంది, అందరు బిఎల్ఓల మీద చాలా వర్క్ ప్రెషర్ ఉంది. 1000 ఓటర్లే ఉంటారండి ఒక బూత్ కి. బిఎల్లో 1000 ఓటర్ ఇంటికి వెళ్ళి ఫామ్లు ఇవ్వాలి. ఒక ఇంట్లో 4 ఉంటారా మినిమం, అమ్మ నాన్న పిల్లలు ఉంటారు. పిల్లలు అంటే గ్రోన్ అప్స్. 4 ఫామ్ ఇచ్చేసి ఈ ఫామ్ ఫిల్అప్ చేయండి అమ్మా, మీ డీటెయిల్స్ అంతా బేసిక్ ఫామ్ పైన ఉంది, మీరు మీకు తెలిసిన మట్టుకు ఫిల్అప్ చేసి మీద రెడీగా పెట్టండి, ఫోన్ చేస్తే నేను వస్తాను. ఫస్ట్ 1 వీక్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఫామ్స్ అన్ని. సెకండ్ వీక్ నుంచి ఫామ్లు కలెక్ట్ చేయడం మొదలు పెడతారు. బేసిక్లీ దాంట్లో ఏముంటుంది, మీ పేరు, మీ నాన్నగారి పేరు. నేను ఫస్ట్ డిస్క్రైబ్ చేసిన ప్రాసెస్ 2002కి వెళ్తారు. మీ నాన్నగారు 2002లో లేకుంటే మీ అమ్మగారు 2002లో ఓట్ చేశారు. ఎస్ సార్. ఎక్కడ ఓట్ చేశారు? వాళ్ళు గుంటూరులో ఓట్ చేశారు సార్, మీరు హైదరాబాద్లో ఉన్నారు. నో ప్రాబ్లం, వాళ్ళ దగ్గర డేటాబేస్లో చెక్ చేస్తారు. గుంటూరు డేటాబేస్లో ఎక్కడ ఉన్నారు గుంటూరులో అంటే ఏరియా చెప్తారు. ఆ ఏరియా బట్టి బూత్ నెంబర్ చెక్ చేసి ఇమ్మీడియట్ గా దొరకపోవచ్చు, నెక్స్ట్ డే డెఫినెట్ గా వాళ్ళకి దొరుకుతుంది అది డీటెయిల్. నెక్స్ట్ డే పొద్దున్న వస్తారు వాళ్ళు రిటర్న్. మళ్ళీ డేటా ఎంటర్ చేసి మనం చెక్ చేస్తారు, మీ ఏజ్, మీ అడ్రస్, దాని తర్వాత మీ ఆధార్ కార్డ్. అది ఆప్షనల్, ఆధార్ కావాలంటే పెట్టచ్చు, లేకుంటే డినై చేయొచ్చు ఆధార్. ఓకే, దాని తర్వాత మీ ఎపిక్ నెంబర్, మీ దగ్గర ఇప్పుడున్న ఎపిక్ నెంబర్, మీ నాన్నగారు అమ్మగారి అప్పుడున్న ఎపిక్ నెంబర్. అది తెలియకపోతే కూడా వీళ్ళ దగ్గర డేటాబేస్ లో ఉంటుంది. అది ఒకసారి పేరు దొరికితే వాళ్ళకి రిలేషన్ మిక్సప్ అయిపోతుంది. సో ఈ కంప్లీట్ పెట్టినాక వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు అనలైజ్, వీళ్ళు తీసుకెళ్ళి మొత్తం ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత బిఎల్లో చెక్ చేసి అన్ని ఫిల్అప్ అయింది ఫీల్డ్స్ అని చెప్పి వీళ్ళు కలెక్ట్ చేసి సాయంత్రం వీళ్ళ కలెక్షన్ సెంటర్ ఒకటి ఉంది ఎలక్షన్ కమిషన్ది లోకల్ ఏరియాలో, అక్కడ వెళ్ళి ఇచ్చేస్తే వాళ్ళు స్కాన్ చేస్తారు దాన్ని. అక్కడ చాలా మంది ఉంటారు, స్కానర్ పెట్టుకొని పొద్దున్న సాయంత్రం దాకా స్కాన్ చేస్తూనే ఉంటారు వాళ్ళు స్కాన్ చేసి ఒక సెంట్రలైజ్ డేటాబేస్కి పంపిస్తారు అన్ని. అది ఎక్కడైనా స్టేట్ క్యాపిటల్లో ఉండొచ్చు, లేకుంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉండొచ్చు. అక్కడ ఒక
1000-2000 మంది కూర్చొని ఎంటర్ చేస్తున్నారు ఈ డేటా అంతా, స్కాన్ డేటా అంతా. Hmm. ఫామ్ చూస్తున్నారు, ఎంటర్ చేస్తున్నారు, ఫామ్ చూస్తున్నారు, ఎంటర్. అక్కడే ఈ తప్పులు జరుగుతాయి చాలా మటుకు. వాళ్ళ మీద కూడా చాలా ప్రెషర్ ఉంటారు. రోజుకి 1000 ఫామ్లు చేయాలంటే అక్కడక్కడ కొట్టుకుంటే పోతారు. పేర్లు తప్పు వస్తుంది, నాన్నగారి పేరు తప్పు రావచ్చు, ఏజ్ తప్పు రావచ్చు, అడ్రస్ తప్పు రావచ్చు, అన్ని. మనం బ్రెజిలియన్ మోడల్ ఫోటో చూసాం చూడండి, రాహుల్ గాంధీ చూపించింది, అదే సేమ్ మిస్టేక్. వీళ్ళ దగ్గర స్టాక్ ఫోటోస్ ఉంటుంది. వాడు రోజుకి టార్గెట్ మీట్ చేయాలంటే ఏం చేస్తాడు, టార్గెట్ మీట్ చేయలేకపోతే ఫోటో లేవు కదా, ఫోటో కనిపించట్లేదు అని చెప్పి ఏం చేస్తాడు, ఉన్న ఫోటో తీసి వేసేస్తాడు. యాక్సెప్ట్ చేసుకుంటుంది అది, సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేసుకుంటుంది. అది వాళ్ళకి ఏ ఫోటో అని వాళ్ళకి అది సంబంధం లేదు. తర్వాత దాని అబ్జెక్షన్ వచ్చినప్పుడు ప్రాబ్లం వస్తుంది అన్నమాట. కానీ మీ ఓటర్ ఐడి కార్డులో మీ ఒరిజినల్ ఫోటో ఉంటుంది ఎట్లా, అది ఎక్కడ చేంజ్ కావట్లేదు. సో ప్రాసెస్కి మమతా బెనర్జీ ఎందుకు భయపడుతుంది అంటే, ఇంత డీటెయిల్గా ఉన్న ప్రాసెస్లో వీళ్ళు డెఫినెట్గా పట్టుబడతారు. బంగ్లాదేశ్ వాళ్ళకి ఎక్కడో ఒక ప్లేస్లో వాళ్ళు ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు నిన్న జరిగిన కాంట్రవర్సీ ఏంటంటే, అక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది ముస్లిమ్స్ వాళ్ళ సెకండ్ నేమ్ మార్చుకుంటున్నారు. మహమూద్ ఖాన్ ఉన్న దానికి మహమూద్ బిస్వాస్ అని చేసుకుంటున్నాడు. అట్లా ఎందుకు సార్ మరి? ఎందుకంటే మీ హిందూ పేరు రాగానే లాస్ట్ నేమ్ లో మీ చెకింగ్ ఏమో డౌట్ఫుల్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఎవరు చెక్ చేయరు అనుకుంటున్నారు, కానీ అది కూడా చెక్ చేస్తారు. ఇంకొక ఆయన చేస్తాడు, నిన్న ఒకటి పట్టుబడ్డాడు. వాడు ఏం చేశాడంటే, వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు అనుకున్నాడు. వాడు ఫాదర్ ఇన్ లా పేరు పెట్టాడు, హిందూ పేరు. కానీ అది పట్టుకున్నారు నిన్న ఈజీగా. అది పట్టుకోవచ్చు ఈజీ. టుడే టెక్నాలజీ ఉన్నప్పుడు మీకు ఏ ప్రాబ్లం. ఇప్పుడు స్కాన్ అయ్యి ఎంటర్ చేసే డేటా అక్కడ ఫినిష్ కాదు. దాని తర్వాత బిఎల్లో మళ్ళీ చెక్ చేస్తాడు, దాన్ని చూపిస్తుంది ఎక్కడెక్కడో తప్పులు ఉన్నాయని చూపిస్తే, ఇది మ్యాచ్ కావట్లేదు, ఇది మ్యాచ్ అవుతుంది, ఇది మ్యాచ్ కావట్లేదు అంటే మళ్ళీ ఆయన సెకండ్ విజిట్ వెళ్తాడు, అదే ఇంటికి వెళ్తాడు. బాబు నువ్వు ఫిల్అప్ చేసిన తప్పు ఉంది, ఈ డీటెయిల్స్ ఇంకోసారి నాకు చెప్పంటే అప్పుడు వాడు అక్కడ అంటాడు. డెఫినెట్గా దెన్ క్యాన్సిల్ చేసి పడిస్తాడు. కానీ ప్రతి ఈ లీగల్ ఓటర్కి ఓటింగ్ చేయడానికి అధికారం ఉండాలని సుప్రీంకోర్టు చెప్పారు, కాన్స్టిట్యూషన్ చెప్తుంది, మనం కూడా చెప్తున్నాం. కానీ ఇల్లీగల్ గా బయట నుంచి వచ్చి, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండకూడదు, వాళ్ళని రిటర్న్ పంపించారు. అమిత్ షా గారు నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, చున్కే ఎక్కువ భేజంగి అంటే ఒక్కొక్కరిని పట్టుకొని పంపిస్తాం ఇక్కడ నుంచి, కౌంట్ చేసి పంపిస్తాం మనం అక్కడి నుంచి. సో డెఫినెట్లీ అది జరుగుతుంది. మమతా బెనర్జీ ప్యానిక్తో ఏ పనికి రాదు. సుప్రీంకోర్టులో ఒక కేసు కేరళ నుంచి ఉంది, ఆ కేసు కొంచెం ఏంటంటే సుప్రీంకోర్టు ఓకే అని చెప్పొచ్చు, ఎల్లుండి హియరింగ్ ఉంది అంది. వాళ్ళు ఏమన్నారంటే, మా దగ్గర లోకల్ ఎలక్షన్స్ నడుస్తుంది, మన దగ్గర ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఆ లోకల్ ఎలక్షన్ ఇప్పుడు December 1st వీక్ లో ఉంది. దానికి వీళ్ళందరూ దాంట్లో ఉండాలి, బిఎల్ఓలందరూ, వాళ్ళంతా గవర్నమెంట్ ఆఫీషియల్స్ కదా. సుప్రీంకోర్టు ఆ కేసు కూడా కొట్టిపడేస్తారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.